మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది. అందుకని అవును, వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా? అవునండి, నిన్నొచ్చింది. ఎలా వచ్చిందమ్మా? ఈ రోజు చార్జ్ తీసుకున్నాను. ఏంటండి ఓకే బాయ్. మొదటి రోజు కూడా పనేనా? మొదటి రోజు ఆఫీస్ కి మేడం ఫుల్ ప్రిపరేషనా? ప్రిపరేషనా? వాడేవాడండి మధ్యలో. మొత్తం నేనే వండి తీసుకొచ్చాను. ఇంగ్లీష్ లో నేను అదే అన్నాను మేడం. తెలుగు ఇంగ్లీష్ లో అలా ఉంటదా? అబ్బా, కెమెరా చెప్పలేదు, సుమతి చెప్పలేదు. హే, మైసూర్ పాక్. నాకు మైసూర్ పాక్ ఇష్టం, నీకెలా తెలుసు? మైసూర్ పాక నేను పెట్టలేదండి. ఎలా వచ్చింది? అమ్మ పెట్టుంటుందిలే. పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లోనే లేరు. మరి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారో తెలుసా? ఎవరు? దయ్యం. అబ్బా, ఏంటండి ఆ మాటలు? నీళ్లు కూడా మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. ఏం తీసుకొస్తారులే. అబ్బా, ఇది ఆఫీస్ అండి. ఏ కొడాలో నీళ్లు పట్టుకొస్తారో తెలీదు. నేనే పట్టి తీసుకొస్తాను. ఇది కూడా కరెక్టే. హలో, ఎవరు? నేను. ఎవరు? నేనే, నేనేంటి? అరుణ. అరుణ, నిన్ను కలిసి నీ గొంతు విని చాలా రోజులైంది. ఆ రోజు నీకు చెప్పకుండా వచ్చేసాను, సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? అవును. ఎందుకు చేసుకున్నావు? ఎంత ధైర్యం నీకు? నన్ను కాదని ఇంకో దాని వల్ల తాళి కడతావా? నాకు అడ్డొచ్చిన తాళిని తెంపేస్తాను. షట్ అప్. అరుణ, ఇంతకు ముందు నేను బ్యాచులర్ని. నువ్వెన్ని అల్లర్లు గొడవలు చేసినా అది నా వరకే పరిమితం. ఇప్పుడు నాకు పెళ్ళైంది, భార్యంది. చూడు, ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది. మా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకెప్పుడు చేయకు ప్లీజ్. డోంట్ డూ ఇట్ అగైన్. చేస్తా, ఎప్పుడు చేస్తూనే ఉంటా. నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ కి రా. నేను రాను. రావాలి. నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను. ఆవిడ ముందే అన్ని తేల్చుకుంటాను. వద్దు, వస్తాను. రా, త్వరగా రా. సరే, నీకోసమే ఎదురు చూస్తుంటా. వస్తున్నాను. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదండి, ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు, అదే ఆలోచిస్తున్నాను. విజయ, భోజనం వద్దు, నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. బయట వర్షం వస్తోందండి. వర్షమే కాదు, ఉరుములు మెరుపులు పిడుగులు కూడా వస్తున్నాయి. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అరుణ, ఏంటిది? ఇంతవరకు మొండిదాను అనుకున్నాను, ఇప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. అవును, నువ్వంటే నాకు పిచ్చి. ఈ వాన్లో గాల్లో ఏంటి నీ ప్రవర్తన? గాలి, వాన, నిప్పు, నీరు, సముద్రం, ప్రళయం, ఇవేవీ నేను లెక్క చెయ్యను. నీ మనసునే లెక్క చేస్తాను. అది కావాలి నాకు. ఆహా ఆహా. అరుణ, ఇప్పుడు నాకు పెళ్ళైంది. నీ ప్రవర్తన మార్చుకో. నీ జీవితంలో నువ్వు స్థిరపడు. ఓ ఫ్రెండ్గా ఆఖరిసారి చెప్పడానికి వచ్చాను. అలాగా? ఇంకా జీవితం? నాకు కొత్త జీవితం. విజయ, ఎల్లుండి మనం ఊటీకి వెళ్తున్నాం. నువ్వెప్పుడు చూడలే. ఏంటి అలా కూర్చున్నావు? ఇది ఊర్మిళ నిద్ర, సత్యభా నలక. మాట్లాడవే. ఓ, నీకెవరైనా ఫోన్ చేశారా? చెప్పు. అవే నమ్మకు. ఆ అరుణ పిచ్చిది, పిశాచి. పిచ్చిదాన్ని. నువ్వే నన్ను పిశాచిని చేశావు. ఇంటికే వచ్చేసావా? నా ఇష్టం. నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను. ఓహో, కొత్త పెళ్ళంతో ఊటీకి వెళ్తున్నావా? ఆహా. అరుణ, విజయ్ చాలా ఇన్నోసెంట్. నేను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది. వెళ్ళు. ఆవిడ అమాయకురాలని తెలుసు, నేను తెగించిన దాన్నని తెలుసు. మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? నువ్వు, నీ నవ్వు, నీ ఊపిరి, నీ జీవితం అంతా నాదే నాదే. మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు. వస్తే బతకనివ్వను. అరుణ, మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను. అరుణ, అది నీ వల్ల కాదు. నిన్ను చంపేస్తాను. నో నో నో. ఏంటండి, ఏమైంది? ఇటు ఎవరైనా వచ్చారా? ఎవరొచ్చారండి? ఎవరు లేరే. విజయ, చూడండి, ఆఫీస్లో గొడవలు ఆఫీస్లోనే వదిలేయాలి. ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి, ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఆఫీస్ అంటే? ఆఫీస్లో ఏమన్నా విన్నావా? ఇదిగో, నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, నాకెవరితోనూ సంబంధం లేదు. కాఫీ తీసుకోండి. అరుణ మొండిది, మొండిది. అదేం చెప్పినా నమ్మకం. అదే
ఇదిగో నమ్మితే నమ్ము లేకపోతే లేదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుకో. నన్ను ప్రశాంతంగా ఉండని. లీవ్ మీ అలోన్ ప్లీజ్. నమ్మితే నమ్ము లేకపోతే లేదు. డోంట్ డిస్టర్బ్ మీ. లీవ్ మీ అలోన్. అమ్మో అరుణ తను ఇక్కడికి వచ్చిందా? నేను లేనని చెప్పి. అబ్బా తను ఇక్కడికి రాలేదులే. వచ్చిందేమో చచ్చాననుకున్నాను. అసలు ఎవరు అమ్మాయి? ఆమె దట్ గర్ల్. చెప్పు. అయ్యి బాబాయ్ తిక్క మనిషి. ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది. వీలైతే ఓసారి జపాన్కి వెళ్ళి అక్కడ అగ్నిపర్వతాల్లో స్నానం చేసి వద్దామా అంటుంది. సముద్రంలో వాళ్ళను ఒడ్డుకే ఎందుకు వస్తాయి, లోపలికి ఎందుకు వెళ్ళము అని అడుగుతుంది. ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పెడుతుంది. ఆవకాయతో పాయసం చేయమంటది, కాఫీ పొడితో టీ పెట్టమంటది. ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ. తను ఎక్కడుంటుంది? తనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉంటుంది. నేను చూసి 2 సంవత్సరాలు అయింది. ఏ ఊరు? వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఏమండి? ఏమండి? ఎవరమ్మా నువ్వు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఎవరి తాలూకా? 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని, ఆయన భార్యని. వివేక? ఆ, ఆ పాపిష్ణుడి మొబైల్ ఇంకా వదిలిపెట్టలేదా? ఇంకా మొబైల్ ఏం చేద్దామని మర్యాదగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మ ఆగు. ఇది వివేక పెళ్ళాన్రా. మనల్ని వెక్కిరించడానికి పంపించాడు. నువ్వు వెళ్తావా లేదా? ఎందుకు? ఎందుకు వచ్చావు? అరుణతో మాట్లాడాలి. అరుణతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళయింది. మొన్న అరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యను, ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది. నిజం ఏమిటో నాకు తెలియదు. ఆయన్ని అడగలేదు. నేముంది అరుణతో మాట్లాడి పొరపాటు ఎవరితో తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఎందుకే దాని మీద పడ్డాలి? అమ్మా రా రామ్మా. మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది. అందుకని. అరుణ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా? అవునండి, నిన్నొచ్చింది. ఎలా వచ్చిందమ్మా? అరుణ చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. చనిపోయిందా? అవును, నీ భర్త వల్లే చనిపోయింది. అతను ఎక్కడున్నాడో తెలియలేదు. లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసి ఉండేవాడిని. పిచ్చిదాన్ని చేశాడు. దాన్ని ఆలోచించుకోనీయకుండా చేశాడు. ఇంకా ఎంతో జీవితం ఉన్న దాని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు. ఈ పాపం వాడిని వదిలిపెట్టదు. వాడు సుఖపడడు. నాకు 3 ముళ్ళు వేయాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా? కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని. కానీ ఆ త్రినేత్రం నా కట్టుపడింది. రాబోయే గడియలు నావే. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను.
ఇదే నన్ను భువనాలకి పొగతను చేసే కరోరాత్మ. ఉన్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రణకండాత్మ. ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను. ఈ ఆత్మ నాతో చేరాలి, నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు కావాలి, ఈ ఆత్మ నాతో చేరాలి.